Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. భవిష్యత్తు మీది, భరోసా ఎన్ఆర్ఐది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ కేతనం. ఆర్ నందిత సరోజ 99.41%, పి వికాస్ 99.32%, ఎం సురేష్ 94.79%, విజేడి అనుష్క 93.52%, జె చక్రవర్తి 92.68%, కె గౌతమ్ కుమార్ 91.09%. ఈ ఫలితాలు కేవలం డే స్కాలర్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు మాత్రమే. హాస్టల్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. వివరాలకు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలు, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోంది. చింతలపూడి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వైద్య సహాయం కోసం అభ్యర్థించిన బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చక్రంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో భాగంగా రాఘవపురం గ్రామానికి చెందిన బాధితులు నెల్లూరు ధనలక్ష్మి 2,50,000 మరియు అడవ కళ్యాణరావుకు 25,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా త్వరితగతిన సహాయం అందుతుందని పేర్కొన్నారు. నా పేరు టీవీఎన్ఎస్ఆర్. మా అత్తగారైన నెల్లూరు ధనలక్ష్మి గారికి అనారోగ్యంతో మేము విజయవాడ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. మాకు చాలా ఖర్చు అయింది. ఆ ఖర్చు భరాయించాము. తర్వాత మాకు రాఘవపురం గ్రామైన వెంకటరామయ్య గారు, అనిల్ గారు, తిరుపతి గారు వీళ్ళ గ్రామ పెద్దలైన వీళ్ళని కలిసి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కొంచెం ప్రయత్నం చేయండి అని చెప్పి ఉన్నాము. మమ్మల్ని మన ఎమ్మెల్యే గారైన సోదరు అశ్విన్ కుమార్ గారి దగ్గరికి తీసుకొచ్చున్నారు. అని ఇట్లా అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ మేము అశ్విన్ గారి ఆఫీస్లో ఇచ్చేన్నాము. మాకు ఈ రోజున 2,50,000 చెక్ వచ్చింది. మాకు ఈ సహాయం చేసిన గ్రామ పెద్దలకి, ఎమ్మెల్యే అశ్విన్ కుమార్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దస్తావేజుల లేఖర్లు మరోసారి రోడ్డెక్కారు. రిజిస్ట్రేషన్ విభాగాన్ని పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ పరం చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజుల లేఖర్ల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పెనువాక వెంకట సుబ్బారావు నేతృత్వంలో దస్తావేజుల లేఖర్లు ఏలూరు జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు, భూముల రిజిస్ట్రేషన్ ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తే రిజిస్ట్రేషన్లపై ఆధారపడి వాటిని ఉపాధి అవకాశాలుగా నమ్ముకుని ఏళ్ల తరబడి ఉపాధి పొందుతున్న రాష్ట్రంలో 1,00,000 దస్తావేజుల ఎన్నికల కుటుంబాలు గురోటన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని పీపీఈ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడం కోసం ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. దానికి అనుగుణంగా జీవో కూడా పాస్ చేయడం జరిగింది. మరి ఇది ఎక్కువ మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. 1,00,000 కుటుంబాల వరకు దీని మీద జీవనోపాధి సాగిస్తున్నాం. దీన్ని ప్రైవేటీకరణ కనుక చేయడం అంటూ జరిగితే మరి 1,00,000 కుటుంబాలకి జీవనోభివృద్ధి కోల్పోతాం. కాబట్టి ఈ రోజున మేము ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఎందుకంటే మరి 1,00,000 కుటుంబాలకి ఆధారమే ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు. ఈ ఆఫీసులో కనుక ప్రైవేటీకరణ చేయడం జరిగితే రికార్డుకి గోప్యత లోపిస్తుంది. మరి రకరకాలైన స్కాములు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్ విభాగాన్ని పీపీపీలో చేయకూడదని కోరుకుంటూ మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేశాం. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించండి, ప్రైవేటీకరణ కాకుండా మేము ఆపుకుంటామని మేము తెలియపరుచుకుంటున్నాం. దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఫోటోస్టాట్ కాపీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఆస్తులకు భద్రత లేదని చెప్పేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ప్రచారం చేసి
గవర్నమెంట్ గెలవటం జరిగింది. అయితే ఈ రోజున అదే ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు సుముఖంగా చూపెడుతుంది. ప్రజల యొక్క ఆస్తులు భద్రత లేదు కాబట్టి ఈ యొక్క జీవోని రద్దుపరిచి గవర్నమెంట్ సంస్థల్లోనే రిజిస్ట్రేషన్ చేయమని ఈ యొక్క దస్తావేజ్ లేఖల ముఖ్యంగా తెలియపరుస్తున్నాం. దశవలేఖ లైక్యత, దశవలేఖ లైక్యత, దశవలేఖ లైక్యత. జనగవల్లి మండలం చంద్రమ్మ కాలనీ గ్రామంలో నిర్మించిన వికసిత్ భారత్ జీరాంజీ కార్యక్రమాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన కార్మికులతో కలిసి పలుగు పారా పట్టి శ్రమదానం చేసి వారికి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి దేశాభివృద్ధికి పునాది అని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సహజ వనరుల పరిరక్షణ, పేద కుటుంబాలకు ఉపాధి కల్పించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. కొంచెం పైకి పట్టుకోండి అమ్మా. పెద్ద ఫ్లెక్స్ మధ్యలోకి పట్టించి పెద్ద ఫ్లెక్స్ కొబ్బరికాయ కొట్టండి. తీసుకురా. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకాన్ని జీవీజీ రామ్జీగా పేరు మార్చి ఈరోజు ఆ ఉపాధి హామీ పథకంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఏదైతే కష్టపడినటువంటి వారికి వేతనాలు అందించే విధంగా వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సదుపాయాలు కల్పించే విధంగా ఈరోజు ఏదైతే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గారీ అండ్ ఆజీవిక మిషన్ పేరుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మరింత బలోపేతం చేయడానికి అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ఏదైతే గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రత్యేకించి ఈ ఉపాధి హామీ పథకం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇందులో 4 మార్పులు చేర్పులు 4 ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతుంది. మొదటిది జలభద్రత, నీటి సంరక్షణ, చెరువులు అభివృద్ధి, వర్షపు నీటి నిల్వ వంటి కార్యక్రమాల ద్వారా భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించే విధానం. రెండవది గ్రామీణ మౌలిక వసతులు అభివృద్ధి, గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, ఇతర ప్రాథమిక సదుపాయాలు మెరుగుపడే విధంగా, గ్రామాల్లో మరింత అభివృద్ధి చెందే విధంగా. అలాగే మూడవది జీవనోపాధి, ఆస్తులు, రైతులు, పశు పోషకులు, మహిళా సంఘాలు మరియు గ్రామీణ కుటుంబాలకు శాశ్వత ఆదాయం వచ్చే విధానం. అలాగే నాలుగవది వాతావరణ మార్పులు ఎదుర్కొనే సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి, ప్రకృతి విపత్తు ప్రభావాలు తగ్గించే పనులు చేపడుతున్నాయి. ఈ 4 మార్పులు చేర్పుల్లో ఈరోజు గతంలో 100 రోజులు పనిచేస్తే ఇప్పుడు ఏలూరు జిల్లా పోలవరం మండలం చేగొండపల్లి గ్రామంలో చర్చి సమీపంలో ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ మురుగునీరు నిల్వ ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి వినయ్ కుమార్ దృష్టికి తీసుకోలేగా ఆయన వెంటనే స్పందించారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా మురుగునీరు సాఫీగా వెళ్లేలా కాలువ మాదిరిగా మట్టి తవ్వించి సమస్యను పరిష్కరించారు. దీంతో డ్రైనేజీ నీరు సులభంగా బయటకు వెళ్లేలా మారి స్థానికులకు ఉపశమనం లభించింది. సమస్యను వెంటనే పరిష్కరించిన పంచాయతీ కార్యదర్శి వినయ్ కుమార్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టం చేయడంతో పాటు రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిపిఐ NFIW ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవ్వాలి రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని, ఇవ్వాలి రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని, ఇవ్వాలి రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య. ఇవ్వాలి రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని, ఇవ్వాలి రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువుల్ని. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర నిత్యావసర వస్తువుల ధరల పెంపుని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తాను. అదేవిధంగా చౌక డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ధర్నా చేస్తాం. అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. 2024లో కానీ 2014లో మోడీ అధికారంలోకి వచ్చే ముందు కానీ ఎక్కడో ఆకాశంలో చుక్కలు నంటినటువంటి ధరలు 90 రోజుల్లో దింపుతాను నేలకని చెప్పాడు. అధికారంలోకి వచ్చినాక అవి కాన్ రాకుండా ఇంకా అటే పైకి పోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళ విపరీతమైన ధరల భారం పేద ప్రజలపైన, పట్టణ పేదలు, గ్రామీణ పేదలు విపరీతంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొని తినలేని పరిస్థితిలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వాళ్ళ ఆదాయాలు మాత్రం ఏమాత్రం పెరిగినటువంటి పరిస్థితి కనపడడం లేదు. ప్రభుత్వాలు వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచే విధంగా చూడాలి. నిత్యావసర వస్తువుల ధరలు. పులూరు హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా అనేక హామీలని ప్రజలకు ఇస్తూ ఉన్నాయి. అందులోనే నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని, నిత్యావసర వస్తువుల ధరలను తాము అధికారంలోకి వస్తే తక్షణం తగ్గిస్తామని వాగ్దానం చేసిన సంగతి మర్చిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని విస్మరించిన పరిస్థితి నేడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లని విపరీతంగా పెంచేసింది. దాంతోపాటు గ్యాస్ ధరను కూడా విపరీతంగా పెంచేసింది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. కానీ ఈ సమస్యకి పరిష్కారం చూపించకుండా, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని గాలికి వదిలేశాయని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. అందుకే వారందరి పక్షాన అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. రేషన్ డిపోల ద్వారా 14 రకాల వస్తువులు ఇవ్వాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఏలూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏలూరు ఏరియా సిపిఐ ధర్నా చేస్తూ ఉంది. వారికి ప్రజల పక్షాన్ని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారు అధికారంలోకి రాకముందు నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడో ఆకాశంలో ఉన్నాయి. పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం ఇప్పటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. మాకు ఓటేసి బీజేపీకి గెలిపిస్తే 100 రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలని తగ్గిస్తామని చెప్పేసి ఈ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ హామీ గంగానదిలో కొట్టుకుపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి విపరీతంగా పెరిగాయి తప్ప ఎక్కడ తగ్గిన పాపాన పోలా. దాంతోపాటు కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మేమేదో కరెంటు ఛార్జీలు తగ్గించాం, ఏదో తగ్గించామని చెప్తా ఉన్నారు. కానీ పాత బిల్లులు, కొత్త బిల్లులు తిరగేస్తే సర్ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెరిగినాయి తప్ప. పురపాలక సంఘం, నగరపాలక సంఘం సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమంలో సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొనాలని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే పిలుపునిచ్చారు. నగరంలోని ఆర్ఆర్పేటలో ఉన్న జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ మరణించిన లేదా ఉద్యోగ విరమణ పొందిన మున్సిపల్ కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిటీ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపల్ సిబ్బందిని పెంచాలని చెప్పి
డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITUC ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఉద్యమం జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు జూలై 7వ తారీఖున మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ చెలో విజయవాడ కార్యక్రమంలో మన ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు అందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయవలసిందిగా AITUC తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పట్టణీకరణ పెరుగుతుంది, పట్టణ జనాభా పెరుగుతున్నారు, విస్తీర్ణం పెరుగుతుంది. కానీ పెరిగినటువంటి విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచడం లేదు. దీంతో కార్మికులకు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణం పెరిగిన జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల్ని కార్మికుల్ని నియమించాలని AITUCగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పర్మనెంట్ కార్మికులకు DA బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి, వాటిని వెంటనే చెల్లించాలని, ఇట్లా అనేక సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి రేపు జరగబోయేటువంటి జూలై 7వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని ద్వారా ప్రభుత్వానికి పరిణతి కలిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో SR నెంబర్ 2 ఆర్ఆర్పేట దగ్గర గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూలై 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన కార్యక్రమం తలపెట్టింది. ఆ ఆందోళన కార్యక్రమంలో దశల వారీ కార్యక్రమాల్లో భాగంగా 20వ తారీఖున మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తూ కమిషనర్లకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే ఏ అయితే ఉద్యోగ సిబ్బందికి సమస్యలు ఉన్నాయో, అలాగే బకాయి పడిన DAలు కానివ్వండి, DRలు కానివ్వండి, అలాగే సరెండర్ లీవ్లు, అలాగే అవుట్ సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది ఎన్ఆర్లు ఇప్పుడు గత 15 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయలేదు. వాళ్ళని వెంటనే తక్షణమే పర్మనెంట్ చేయాలని, అలాగే వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ సర్వీస్ 60 నుంచి 62 సర్వీస్ పెంచారో వాళ్ళకు కూడా 60 నుంచి 62 సర్వీస్ పెంచాలని, వాళ్ళు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో ఆ రిటైర్మెంట్కి మినిమం పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని తక్షణంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే బకాయి పడిన DAలను, DRలను, అలాగే సరెండర్లను చెల్లించాలని ఈ యొక్క డిమాండ్ల మీద గత 2 సంవత్సరాల పైనుంచే మనం ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి అవసరార్థులకు అత్యవసరమైన వైద్య సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన పెద్ద మనసును చాటుకుంటూ వస్తున్నారని, దానిలో భాగంగానే CMRO ద్వారా ఖరీదైన వైద్య సేవలను పేదలకు చేరువ చేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 14 మందికి 19,38,523 రూపాయలు విలువైన CMRF చెక్కులను, LOC కాపీలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులందరినీ ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటికి వారికి సహాయం అందజేసి భరోసా కల్పించారు. రాజ్యలక్ష్మి 87,985 రూపాయలు. నర్రా అచ్చిగా 1,15,315 రూపాయలు. ఒక నిమిషం తీసుకునే అందరూ 1 నిమిషం ఉండండి కదా కూర్చోండి. ఒక నిమిషం అందరూ ఆడలేదు. నర్రా వెంకటేశ్వరరావు 1,43,502 రూపాయలు. అది మొత్తాన్ని చెప్పి మీద రాపించారా? సభ వరకు హరికృష్ణ 88,033 రూపాయలు. ఏలూరు నియోజకవర్గం మా క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్న మెడికల్ క్యాంప్ కి అదే విధంగా జనం నిరంతరం ఏ విధంగా అయితే వస్తున్నారో ఈ రోజు కూడా అదే విధంగా రావడం జరిగింది. ప్రతి వారం కూడా వచ్చేవాళ్ళు ఏదైతే ప్రతి వారం మందులు తీసుకోవాలో చెకప్ చేయించి వాళ్ళందరూ కూడా వచ్చి మరి మందులు తీసుకెళ్తున్నారు. అదే విధంగా కొత్తగా వచ్చేవాళ్ళు కూడా
ఏదైతే ప్రతి వారం కూడా ఇక్కడ ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడంతో పాటు మందులు కూడా ఇస్తున్నారని తెలుస్తుందో పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మాకు వాళ్ళంతా కూడా ఉత్సాహంగా మరి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారని ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొంటున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండమని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే ఇదంతా కూడా మా కేడర్ నుంచి వచ్చిన ఆలోచనే. మనం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తే అది బాగుంటుందనే ఉద్దేశంతో శుక్రవారం గ్రీవెన్స్ ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నామో ప్రతి గురువారం కూడా మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నిటికంటే వైద్యం అందించవలసిన అవసరం మనకు ఉందని చెప్పి పేదవారు అనేక మంది హాస్పిటల్కి వెళ్లి మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసుకుని దాన్ని మరి ఆచరణలో పెట్టాం. అది సక్సెస్ఫుల్ అయినందుకు మాకు కూడా గర్వకారణంగా ఉంది. దీన్ని ఏలూరు ప్రజానీకం అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిఎంఆర్ ఆఫీస్ సంబంధించి మరి ఏదైతే నిరంతరం కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోలేని వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ అని చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి అనేక రకాలుగా చెక్కులు అందించడం జరిగింది. ఇవాళ వరకు కూడా 716 మందికి 6,35,56,039 రూపాయలు ఇవాళ వరకు కూడా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇప్పించడం జరిగింది. ఇవాళ మరి 9 చెక్కులు 5 LOCల ద్వారా 19,38,000. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చార్టెడ్ అకౌంటెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ చార్టెడ్ అకౌంటెంట్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన చార్టెడ్ అకౌంటెంట్ ప్రెసిడెంట్ మచ్చ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అనేక మంది విద్యార్థులు సీఏ అంటే భయపడుతున్నారని, అలా భయం లేకుండా ముందుకు వచ్చి ఎటువంటి సహాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఈ చార్టెడ్ అకౌంట్స్ నేనే జూలై 1వ తేదీన సెలబ్రేషన్ చేస్తామని చెప్పి మీడియాకు తెలియజేశారు. అనంతరం సెక్రటరీ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఈ చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా మా కార్యాలయం నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సిఏ డే సందర్భంగా ఏలూరు బ్రాంచ్ నందు ఈరోజు మేము ఇప్పుడే ఫ్లాగ్ హాస్టింగ్ జరుపుకున్నాము. అలాగే మా పార్టీ చైర్మన్ గారు గుర్జా శ్రీకాంత్ గారు, మా సెక్రటరీ గారు వీరేంద్ర గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇతర మెంబర్స్ కూడా వచ్చారు. ఈరోజు మేము మా ఇన్స్టిట్యూట్ సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్, వాక్థాన్ ఒకటి, బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఇలాగా రకరకాల యాక్టివిటీస్ మా ఇన్స్టిట్యూట్ తరఫున మేము ఆర్గనైజేషన్ చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగా ఒక వేడుకగా జరుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. సిఏ ఇన్స్టిట్యూట్ గురించి చాలా మందికి అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. సిఏ ఇన్స్టిట్యూట్ వల్ల చాలా స్టూడెంట్స్ జాయిన్ అయ్యి సిఏ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మా బ్రాంచ్ సంప్రదించి మా సిఏ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అని చెప్పేసి చాలా మంది అటు వెళ్తున్నారు. కేవలం ఎంపీసీ, బైపీసీ అయ్యే అవి మాత్రమే కోర్సు చదువుకుంటున్నారు. అవి మాత్రం కాదండి. చార్టెడ్ అకౌంటెంట్స్ యొక్క ప్రాముఖ్యత ఈ దేశంలో చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రజలందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ కోర్స్ గురించి తెలుసుకొని అవగాహనతో ముందుకొచ్చి ఈ చార్టెడ్ అకౌంట్ కోర్సులో మీ విద్యార్థుల్ని, మీ పిల్లల్ని భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా సెక్రటరీ గారు కూడా 4 విషయాలు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరేంద్ర. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చార్టెడ్ అకౌంటెంట్ సెక్రటరీగా ఉన్నాను. అయితే ఈరోజు 1 జూలై తారీఖున మేము ప్రతి సంవత్సరం చార్టెడ్ అకౌంటెంట్స్ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవం ప్రాముఖ్యతని, ప్రొఫెషన్ యొక్క ప్రాముఖ్యతను తెలియపరచడం కోసం ఈడైనా మేము సోషల్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తుంటాం. లైక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని,
వాక్ మ్యారథాన్ అని, లేదంటే హెల్త్ చెకప్ అని అలాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చార్టెడ్ అకౌంటెన్సీ అనేది యావత్ భారతదేశంలోనే ఒక మంచి రెప్యూటెడ్ ప్రొఫెషన్. సో మా విన్నపం ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు. ఏలూరు బాలిక ఉన్నత పాఠశాలలో జనసేన టౌన్ ఉపాధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో నోట్బుక్స్ మరియు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన టౌన్ ఉపాధ్యక్షుడు మురళి మాట్లాడుతూ, నా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోవడం వల్ల చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డామని, అటువంటి పరిస్థితి ఇప్పుడున్న పిల్లలకు ఎవరికీ కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్ని సేవా కార్యక్రమాలు మా కుటుంబంతో కలిసి చేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం నిర్వహించి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తన వంతు కృషి చేస్తారని మీడియాకు వెల్లడించారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున అందరూ ఈ 2-3 సంవత్సరాల నుంచి సుమారుగా ₹1 కోటి దానం చేస్తారు. మేము నాన్నగారు ఎందుకు అయితే చనిపోయారు 7th క్లాస్ చదివేటప్పుడు చదువు నేను చదవలేదు. నేను కూడా నాన్నగారు చదవకపోతే ఒక బాబు 7th క్లాస్ చదివాడు. మా ఇంటి పరిస్థితిని బయట తీసుకురావడానికి నేను ఆ బాబు అధికారుల్లో నడిచా. ఎందుకంటే పెద్ద కుటుంబంలో పుట్టి నాకేం తెలియదు. మా నాన్నగారు చనిపోయాక ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. కొంచెం పెద్ద కుటుంబం కాబట్టి అలా కలిసిపోయింది పడ్డాడు. ఆ బాబు అందరూ వెనకాల ఉన్నాడు. నేను మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ బాబు వల్లే మా కుటుంబం పట్టింది. ఆయన ఇప్పుడు నమ్మి 7th క్లాస్ మానేసి స్కూల్ పుస్తకాల కోసం మా వేసవకాలం సెలవులకి చిల్లర కొట్టులాగా పనిచేసి ఆ డబ్బులు తెచ్చుకొని ఆ పుస్తకం చదువుకునేవాడు. అలా మా పరిస్థితి బాగోక ఆ తమ్ముడిని చదివించడానికి 7th క్లాస్ మానేశాడు. నేను మాటిస్తున్నాను, మీకు మళ్ళీ తల్లిదండ్రులు మాట చెప్పిన మాట ఇస్తే మీరు చాలా పైకి వెళ్తారు. నేనున్నాను, అందరూ ఉంటారు, మన వాళ్ళు అందరూ కూడా ఉంటారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో నా వంతు సహాయం ప్రతి సంవత్సరం ఉన్నది. మీలో 10% మట్టికి ఒక 10 మంది పిల్లలకు మట్టికి ప్రతి సంవత్సరం నేను స్కాలర్షిప్ ఇస్తాను. మేడం గారు ఆవిడ ఎవరి పేరు రాసిస్తే నేను ఆలోచిస్తాను స్కాలర్షిప్లు. అవి కవర్లో పెట్టి నేను పంపించేస్తాను. ఆ మేడం గారు మీరు కూడా నా దగ్గర రావాల్సిందా, నేను మేడం గారికి ఇస్తాను. మేడం గారి చేతులతో మీకు అందజేస్తాను. ఏమా ఈ ఒక్క విషయంలో మనకి మీరు కొద్దిగా ఎంత బాగా చదువుకుంటే నేను అంత ఎంకరేజ్ చేస్తాను. నేను ఎవరి మాట ఏమో నాకు వచ్చేటప్పుడు మీకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూ ఉంటాను. మీకు ఏ ఆపద వచ్చినా సరే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ పేరు చెప్తున్న లెటర్స్ అయితే తప్పుపడతాయి. వాటిని కూడా నేను ఫ్రీ సర్వీస్ చేసి పెడతాను. వేరే వాళ్ళకి ₹5 మాత్రమే తనకు తను ఖర్చు పెట్టుకునేవారు ఆయన. అలాంటి చాలా చాలా అరుదు సార్. మేము ఇలాంటి వ్యక్తిని చూడడం ఇదే మొదటిసారి. అలానే సార్ ఇంకొక విషయం చెప్పాలి ఆయన గురించి. ఆయన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా చాలా కార్యక్రమాలు, అలానే నిస్వార్థ ఫౌండేషన్ వారి సహకారంతో కూడా నిర్వహిస్తున్నారు. ఇంకొక చిన్న ముఖ్య విషయం చెప్పారు నాకు. కులాల మధ్య చిచ్చు పెడుతూ రాష్ట్రంలో ఆలోచనలు సృష్టించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. బుధవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ 2019 నుంచి అధికారంలో ఉన్న మీరు కనీసం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లకపోగా రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక
కొంతమంది రౌడీ మూకలను తయారు చేసుకుని మావిగన్ పేరుతో మరియు కులాల పేరుతో మతాల పేరుతో రాష్ట్రంలో ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తూ కాలేజీలో సృష్టిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2029లో కూడా ఇంటికే పరిమితం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సోదరులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య అంశం, దీంట్లో హాజరైనటువంటి మరి చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య గారు, ఆ ఏలూరు టౌన్ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి, వీరందరూ కూడా ఈ రోజున కులాల మధ్యలో, మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టేదానికి ఈ రోజున ఏదైతే రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారి యొక్క ఆలోచన విధానాలు అనేది ఎక్కడా కూడా మారలేదు. నిరంతరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల మధ్యలో శిక్ష పెట్టాలని, కులాల మధ్యలో శిక్ష పెట్టాలని, మతాల మధ్యలో శిక్ష పెట్టాలని, ఈ రాష్ట్రంలో అరాజక శక్తుల్ని పెంచి పోషించాలనేటువంటి ఒక ఆలోచన విధానాలతో మాత్రమే వారి యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే దాంట్లో భాగంగానే మరి గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు 24 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఆ రోజు అమరావతికి జై అని 2015-16లో జై కొట్టినటువంటి, అసెంబ్లీ సాక్షిగా జై కొట్టినటువంటి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తన యొక్క చేతగానితనాన్ని బయట పెట్టుకొని 3 రాజధానులు అని చెప్పేటువంటి ఒక పల్లవిని నెత్తికెత్తుకొని ఎక్కడా రాజధాని లేకుండా విశాఖపట్నం, మరి కర్నూలు, విజయవాడ, అమరావతి 3 రాజధానులు అని చెప్పి ఎక్కడా రాజధాని లేని అనాదిగా చేసినటువంటి, రాష్ట్రాన్ని అనాదిగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతా ఉంది. మరి ఆ రోజున ఈ మావిగాన్ ఏమైంది? 19 నుంచి 24 దాకా అమరావతి ఇష్టం లేకపోతే మరి మావిగాన్ ఎక్కడికి పోయింది? ఆ రోజే మావిగాన్ అనొచ్చు కదా. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24లో ఎలక్షన్లో వారికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వారు చేసినటువంటి పరిపాలనకి తగిన బుద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్పిన తర్వాత 151 నుంచి 11 సీట్లకి దిగజారిన తర్వాత ఈ రాష్ట్రానికి నువ్వు పరిపాలన చేయడానికి పనిచేయవు, నువ్వు అరాజక శక్తుల్ని పోషించేవాడివే కానీ ప్రజల సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తి నువ్వు కాదని చెప్పి తిరస్కరించిన తర్వాత మరి ఈ రోజున మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి మావిగాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ పరీక్షా ఫలితాలలో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ప్రపంచం సృష్టించిన ఉభయ గోదావరి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ తులసిరాం తెలియజేశారు. ఏలూరు ఎన్ఆర్ఐ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తులసిరాం మాట్లాడుతూ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే మాత్రమే మంచి ఫలితాలు వస్తాయని ఆశించే రోజుల నుంచి మా కాలేజీలో చెప్పే అధ్యాపక బృందంతో ఎటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ లేకుండానే మా ఎన్ఆర్ఐ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి అటు ఇంజనీరింగ్ సెక్షన్ లోను ఇటు మెడికల్ సెక్షన్ లోను మంచి ప్రతిభను కనబరిచారని తెలియజేశారు. కాలేజ్ లో మొదటి మరియు 2వ ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఘనంగా సత్కరించారు. మార్కులుగాను 597 మార్కులు సాధించింది. మరి ఇంకా ఏలూరు పట్టణంలో ఆల్రెడీ అనివార్య కారణాల వల్ల పేపర్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ జూన్ 20 212వ ర్యాంకు, అదే విధంగా బి సాయి మౌనికకి 707వ ర్యాంకు, అదే విధంగా మరి సూర్యకి 803వ ర్యాంకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి మరి ఏలూరులోనే అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారని తెలియజేస్తున్నాము. అదే విధంగా ఇంజనీరింగ్ విభాగంలో 207వ ర్యాంకు సాధించి మరి
ఏలూరులో మెడిసిన్ లోను అదేవిధంగా ఇంజనీరింగ్ లోను గొప్ప ప్రదర్శన కనపరిచినందుకు మా విద్యార్థులకు ఈ యొక్క అభినందన సభ ఏర్పాటు చేయటమైనది. మరి అదే విధంగా మొన్న జరిగినటువంటి రీనీట్ ఎగ్జామినేషన్ లో కూడా మా విద్యార్థులు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. 720 మార్కులకు గాను 602 మార్కులతోనూ, అదే విధంగా 575 మార్కులతోనూ, 550 మార్కులతోనూ మరి ఏలూరులోనే మరి గొప్ప స్థాయిలో ఉన్నారని తెలియజేస్తున్నాము. మరి ఆ నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క మార్కులను అదేవిధంగా ర్యాంకులను అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. మరి ఇంతటి అద్భుత విజయాలు సాధించిన మా విద్యార్థులను కారకులు అయినటువంటి మా యొక్క అధ్యాపకులు, అదేవిధంగా మా కరికులము, మా ప్రోగ్రామింగ్, అదేవిధంగా మా ఎగ్జామినేషన్ సిస్టము ఇవన్నీ కూడా ఆ స్టూడెంట్స్ కి దోహదపడ్డాయని, అదేవిధంగా క్రమశిక్షణతో అదేవిధంగా కమిట్మెంట్ తో ఈ యొక్క అద్భుత ఫలితాలు సాధించారని మేము సవినయంగా మనవి చేస్తూ మరి ఈ యొక్క ద్వారకా తిరుమల దేవాలయానికి సంబంధించిన తిమ్మాపురంలో ఉన్న దత్తత దేవాలయం వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 3 ఎకరాల భూమి విషయంలో జరిగిన వివాదం చిలికి గాలివానగా మారుతుంది. దీనిపై కుటుంబ ప్రభుత్వం చెందిన నాయకులు వివిధ రకాలుగా మాట్లాడుతూ వైసీపీ నాయకులే చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ఈ రోజు వైసీపీ నాయకురాలు మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ వేణుగోపాల స్వామి ఆలయం పక్కన 3 ఎకరాలలో తులసి వనం ఏర్పాటు చేశారని, ఈ భూమిని 1994 సంవత్సరంలో కొంతమంది దాతలు దేవాలయానికి ఇచ్చారని తెలిపారు. దీనిపై ఇటీవల జనసేన పార్టీకి చెందిన నాయకులు వైసీపీ నాయకులు ఇదంతా చేశారని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేవుడి భూమిని కబ్జా చేసిన కబ్జాదారులను జై జగన్, జై జగన్, జై జగన్. హరితమ్మ నాయకత్వం, హరితమ్మ నాయకత్వం, హరితమ్మ నాయకత్వం. దేవుడి భూమిని కబ్జా చేసిన కబ్జాదారులను, దేవుడి భూమిని కబ్జా చేసిన కబ్జాదారులను, దేవుడి భూమిని కబ్జా చేసిన కబ్జాదారులను మింగేసిన ప్రభుత్వాలు మాకొద్దు, భూములే మింగేసిన ప్రభుత్వాలు మాకొద్దు. భూమిని కబ్జా చేసిన కబ్జాదారులను, దేవుడి భూమిని కబ్జా బాబు నాయకత్వానికి దేవుడు భూమిని మింగేసిన ప్రభుత్వాలు మాకొద్దు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున ద్వారకా తిరుమల మండలంలో ఉన్న వెంకటేశ్వర స్వామి, చిన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పుణ్యక్షేత్రం అంటే ఎంతో మంది భక్తులు మరి అక్కడికి భక్తి శ్రద్ధలతో వచ్చి కాలినడకన వచ్చి తమ యొక్క కష్టాలు అన్ని కూడా స్వామి వారికి చెప్పుకొని ఆ కష్టాల నుండి మమ్మల్ని బయటికి పాడేయమని చెప్పి భక్తులందరూ కూడా అక్కడ వేడుకుంటూ ఉంటారు. అలా స్వామి వారు తమ కష్టాలు తీరుస్తారని ప్రగాఢమైన నమ్మకంతో విశ్వాసంతో భక్తులందరూ కూడా అక్కడికి వస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో మరి తిమ్మాపురం గ్రామం అంటే నియరెస్ట్ గా ఉంటుందండి ద్వారకా తిరుమలకి. ఆ గ్రామాల్లో ఈ స్వామివారి సేవలకి కావలసిన తులసి ఆకులు అంటే తులసి ఆకులతో తులసి దండ చేయడానికి అక్కడ తులసి వనాన్ని పెంచుతూ ఉన్నారు. ఆ పెంచే స్థలము ఎక్కడిది అంటే మనకి ఈ దేవస్థానానికి సంబంధించి అప్పుడు అంటే 1994లో కొంతమంది దాతలు అక్కడ దాదాపు అక్కడ ఉన్న గుడి వేణుగోపాల స్వామి గుడితో కలిపి 3 ఎకరాలు ఉంటుందండి. ఆ గుడికి సంబంధించిన స్థలం పక్కనే వేద పాఠశాలకు సంబంధించి దేవస్థానం కొంత స్థలం కొని అక్కడ వేద పాఠశాలను కూడా నడపడం జరుగుతుంది. అయితే ఈ వేణుగోపాల స్వామి గుడికి సంబంధించి దాతలుగా ఉన్నవారు ఎవరు అంటే అక్కడ ప్రసన్న కుమారాచార్యులు అనే ఆయన పేరున RSR లో ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. దాన్ని ఈ మధ్య కాలంలో ఒక ఫేక్ డాక్యుమెంట్, ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసి ఫోర్జరీ చేసి దాన్ని మ్యూటేషన్ చేశారు. ఒక
ఇది ఫేక్ డాక్యుమెంట్ అండి, ఇది అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని రెవెన్యూ అధికారులు నవధాన్యాలను భూమిలో చల్లడం వల్ల అవి రేవుగా పెరగడం వల్ల భూమిలో గుల్ల ఏర్పడి సారవంతంగా తయారవుతుందని ప్రకృతి వ్యవసాయం డిపిఎండి వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం పెదవేగి మండలం బి సింగవరం గ్రామంలో రైతులు సాగు చేసిన నవధాన్యాల పైరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎక్కువగా పంటకు ముందు పొలంలో జనుములుగా సాగు చేస్తుంటారని, అయితే దీనికి ప్రత్యామ్నాయంగా నవధాన్యాలను భూమిలో చల్లడం వల్ల భూమి సారవంతంగా ఏర్పడి అధిక దిగుబడులను అందించే ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మనకి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాంసరాబాబు పెద్దోడు ఇలా మాట్లాడి ఏదోటి అసలు జల్లంది ఏంటంటే కమ్మూరుతో 6 ఎకరాలు, ఇది 1 ఎకరం, 2 ఎకరాలు, 7 ఎకరాలు జల్ల, ఒక 50 ఉంటుందండి. 50 ఈ రోజు మనం సింగవరం గ్రామం పెదవేగి మండలంలో ఏలూరు జిల్లాలో ఉండడం జరిగింది. నా పేరు బి వెంకటేష్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీసీఎన్ఎఫ్. ఈ గ్రామంలో సుమారుగా 132 ఎకరాల్లో పిఎండిఎస్ వేయడం జరిగింది. ఈ సంవత్సరమే ఇది ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామంగా తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున రైతుల నుంచి కూడా ఈ గ్రామం నుంచి స్పందన రావడం జరిగింది. పిఎండిఎస్ వేయడం జరిగింది. పిఎండిఎస్ వేయడం వల్ల రైతు సోదరులకి కలిగే ఉపయోగాలు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా మనకి సేంద్రీయ కర్బనం పెరుగుతుంది. ఇది మన పిఎండిఎస్ వేసుకోవడం వల్ల సేంద్రీయ కర్బనం పెరగడం వల్ల మనం మేజర్గా ఇది అప్లాంట్ బోర్వెల్ కింద కల్టివేషన్ కాబట్టి తక్కువ తడులు రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే ఈ మనం వేసుకున్న పంటల ద్వారా వేరుస్రావాలు భూమిలోకి వెళ్ళి ఏదైతే 40% ఎనర్జీ ఈ కిరణజన్య సంయోక్రియ ద్వారా తయారవుతుందో దాంట్లో 40% వేరుస్రావాలు భూమిలోకి వెళ్ళడం ద్వారా మనం డిఫరెంట్ 30 రకాల మొక్కలు 7 రకాల జాతులు వేయడం వల్ల డిఫరెంట్ వేరుస్రావాలు భూమిలోకి వెళ్ళి భూమిలో నిద్రానవస్థలో ఉన్న సూక్ష్మ జీవులన్నీ కూడా మేల్కొల్పడం జరుగుతుంది. అవి వివిధ రకాలైన న్యూట్రియంట్స్ ని, మైక్రో న్యూట్రియంట్స్ ని మొక్క వినియోగించుకునే రూపంలోకి మార్చడం వల్ల భూమిలో ఉన్న పోషకాలు సమర్థవంతంగా మనం ప్రధాన పంట ఏదైతే వేసుకుంటామో నెక్స్ట్ అది వినియోగించుకుని చాలా మేలైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎరువులు రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయి. దానికి మనం కెమికల్ ఫార్మింగ్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ రావడం ఒకటే మనకు ప్రధానంగా ఉన్న మార్గం. ఎరువుల కంపెనీలు రైతులకు ఎరువులను సరఫరా చేయడమే కాకుండా పశువులకు సంబంధించి వైద్య శిబిరాలను నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ విజయశ్రీ కొప్పక సొసైటీ అధ్యక్షులు కేవీవీ ప్రసాద్ తెలిపారు. గురువారం సహకార సంఘం వారోత్సవాల్లో భాగంగా పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో గల కొప్పక సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇఫ్కో ఫెర్టిలైజర్ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ వైద్య శిబిరంలో పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. కోఆపరేటివ్ బ్యాంకు మరియు వాళ్ళ సహకారంతో వెటనరీ క్యాంప్ అనేది నిర్వహించిన ఈ గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంపుకి మనకి చుట్టుపక్కల ఉన్న డాక్టర్స్ కూడా వచ్చారు. మన డాక్టర్లు కాకుండా పెద్ద డాక్టర్స్ కూడా వచ్చారు. కాబట్టి కరెక్ట్ పశువులు కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి కూడా గర్భకోశ వ్యాధులకి కూడా చికిత్స చేయించుకోవాలని కోరుకుంటున్నాం. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని. ఈరోజు కోఆపరేటివ్ సహకార వారోత్సవాల్లో భాగంగా
రాష్ట్ర వ్యాప్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేషన్ వెటర్నరీ క్యాంపు లేదంటే వెటర్నరీ బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు ఏర్పాటు చేయమని పిలుపునిచ్చింది. దానికి గాను ఇఫ్కో ఈ ప్రాంతం మొత్తంలో ఎక్కువ పాడి సంపద ఉండేది ఈ చుట్టుపక్కల పరిసరాల్లోనే కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రెసిడెంట్ గారికి, తర్వాత ఎక్స్ సర్పంచ్ గారికి, ఏడియా మేడంకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. కోఆపరేటివ్ వారోత్సవాల సందర్భంగా ఫెడ్ అకాడమీ కొప్పాక సొసైటీ వారి సారథ్యంలో ఈరోజు పశు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని రైతులందరినీ కోవడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి ఇఫ్కో యాజమాన్యం వారికి అలాగే స్థానిక శాసనసభ్యులకు నమస్కారం. కంపెనీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ పశు వైద్య శిబిరానికి వచ్చినటువంటి రైతు సోదరులకి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే ముఖ్యంగా ఇఫ్కో వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. విజయవాడ 18వ డివిజన్ రాణితోట 4 రోడ్డు సెంటర్లో 60 మందికి 82,91,729 ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు డివిజన్ అధ్యక్షులు తిరుపతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు డివిజన్ అధ్యక్షులు తిరుపతయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని హైదరాబాద్ ముఖ్య నగరంగా ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఆరోగ్యశ్రీ కింద 9,000 కోట్లు ఖర్చు చేస్తుందని 2 సంవత్సరాలలోపే ఈ కుటుంబ ప్రభుత్వం 2,000 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఇవ్వడం జరిగిందన్నారు. పెద్ద ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు మంగళవారం రోజు ప్రకటించడం జరిగింది. బుధవారం రోజు క్యాపిటల్ 2 హైవేస్ అని ప్రకటించారు, కానీ అవి ఎక్కడో తెలియలేదన్నారు. తెలియదు కానీ రేపు 29లో జరిగే ఎన్నికల్లో మా విజ్ఞానం ఇష్టమైతే వైఎస్ఆర్సీపీకి వేయండి, అమరావతి ఇష్టమైతే తెలుగుదేశం పార్టీకి కూటమికి వేయండి అని చెప్పి డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. ఆయన ధైర్యానికి మాత్రం నేను మెచ్చుకున్నాను. కానీ మాకు చాలా సులువైపోయింది కార్యక్రమం. ఇది ఏమీ అవసరంలా, ఒకటే మాట ఆయనే అదే మేనిఫెస్టో ఎలక్షన్కి వెళ్దాం 2029 అని చెప్తున్నాడు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. కావాలా అమరావతి కావాలో తెలుసు అని ప్రజలు కూడా అడుగుతాం. వాళ్ళు మావిగలు కావాలంటే ఆయనకేస్తారు, అమరావతి కావాలంటే మాకేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 94% సీట్లు గెలిచారు అంటే వాళ్ళు అమరావతిలో జరిగిన అన్యాయాలకి, అమరావతి మీద అతను చేసిన దుర్మార్గ పనులకి, రైతుల మీద ఆయన చేసిన ఆ దాష్టికానికి ఆ ఓట్లు వేయటం జరిగింది. అమరావతి మీద నిన్న ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, ఈ నియోజకవర్గం చెందిన నాయకుడు. అమరావతి మీద మేము ఎప్పుడైనా తప్పు మాట్లాడామా? అమరావతి వద్దని మేము ఎప్పుడైనా చెప్పామా? నేను కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా మా ఒక సంవత్సరంలో ఒక మంగళవారం నాడు 3 క్యాపిటల్స్ అని అనౌన్స్ చేశాడు. అది కూడా మంగళవారం నాడు. ఒక బుధవారం నాడు క్యాపిటల్ బిట్వీన్ 2 హైవేస్ అన్నాడు. అది ఎక్కడో, అది 2 హైవేలు ఎక్కడో, ఆ 2 హైవేల మధ్య ఎక్కడ పెడతారో ఆయనకే తెలియాలి. ఒక గురువారం నాడు సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అనౌన్స్ చేశాడు. ఇవాళ నేను విజయవాడలో ఉంటే విజయవాడ రాజధాని, రేపు ఈ రాష్ట్రంలో ఏదైనా ఇతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవ్వరూ చేయనంత రికార్డులో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతోంది. ఉదాహరణకి ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 9,000 కోట్లు ఖర్చు పెడితే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల నాయకత్వంలో కేవలం 2 సంవత్సరాలు పూర్తవక ముందే 7,000 కోట్లు గణాంకాలు చెబుతా ఉన్నాయి. అంటే ఇంకా 2 సంవత్సరాలకి 7,000 కోట్లు అంటే ఆదామాషా చూసుకున్నా కూడా సుమారు 20,000 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇవాళ కొన్ని అవాస్తవాలు చెప్పి ప్రజల్ని ఏమార్చి మభ్యపెట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. 2019లో అట్లాంటి లబ్ధి పొందారు. ఆ రోజున ఈయన చెప్పిన మాటల కంటే రాజశేఖర రెడ్డి గారు చేసే కొన్ని మంచి పనులు వాళ్ళ అబ్బాయికి ఓటేసి ఉండొచ్చు. కానీ ఈ రోజున ఎప్పుడు ఎలక్షన్ జరిగినా
జగన్మోహన్ రెడ్డి గారికా చంద్రబాబు గారికి అనేది ఇక్కడ వస్తుందని నేను తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిజీ రామ్జీ ఉపాధి పథకం కాదని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్ లాంటిదని గుడివాడ ఎమ్మెల్యే వెనుగల రాము అన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబిజీ రామ్జీ ఈ కార్యక్రమం సిద్ధాంతం. గుడ్లవల్లేరులో 125 రోజుల పనులకు రైతులు శ్రామికులతో కలిసి పంట బోదెళ్లకు దిగి పలుగు పారా చేతపట్టి స్వయంగా పూడిక తీశారు. వారితో కలిసి మొక్కలు నాటారు. శ్రామికులకు మరింత మేలు జరిగేలా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అన్నగారు కనబడుతున్నారా? ఎక్కడ తీసుకెళ్తామన్నా అంత ఇప్పుడు అన్నయ్య అవుతుంది తర్వాత 5 అడుగులు అవ్వాలి అన్నయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.